హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉన్నప్పటికీ ఇప్పుడే బిజినెస్ పరంగా రిలీజ్ కి ముందే రికార్డులు బ్రేక్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ ఎలా జరుగుతుంది, ఎంత భారీ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది, మరి ఎటువంటి కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, భారీ అంచనాలు అయితే ఉన్నాయి పెద్ద సినిమా మీద. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది అభిమానుల దగ్గర నుంచి కూడా. మరి సినిమా బిజినెస్ ఎలా ఉంది? రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేస్తుందని కూడా న్యూస్ వస్తుంది. ఎలా జరుగుతుంది మేడం బిజినెస్? మనం 2 పాటలు విన్నాము, మాట్లాడాం వాటి గురించి. 2 కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఎస్పెషల్లీ మొన్న రై రై పాట అయితే ఇంకా బాగా పోయింది. అయితే ఇవాళ మనం పెద్ద సినిమా గురించి అంటే ఎట్లా బిజినెస్ జరుగుతోంది అన్నది చూస్తే చాలా భారీ అంచనాలే కనిపిస్తున్నాయి. మీరు కనుక చూసుకుంటే నైజాం 70 కోట్లు అంటున్నారు, సీడెడ్ 25 కోట్లు, తర్వాత కోస్తా ఆంధ్ర 85 కోట్లు, అన్నిటికంటే హైయెస్ట్ అక్కడ. అంటే మీకు కోస్టల్ ప్రాంతం ఎప్పుడు కూడా ముఖ్యంగా కాపు జనాభా కూడా అక్కడ ఎక్కువ. అయితే సినిమాలకు కులాలు ఉండవు, అది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవిని ఇష్టపడే వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ వాళ్ళే ఉండరు కదా. అలాగే రామ్ చరణ్ కి గ్లోబల్ గానే ఉన్నారు, అందుకే గ్లోబల్ స్టార్ అయ్యాడు ఆయన. తర్వాత ఓవర్సీస్ లో 25 కోట్లు అంటున్నారు, కర్ణాటక తీసుకుంటే 40 కోట్లు. అంటే మీకు ఇవి చూస్తుంటే ఈ బిజినెస్ ఇంత జరుగుతోంది అన్నప్పుడు దీని మీద చాలా భారీ అంచనాలే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా సినిమా రిలీజ్ అయ్యేసరికి అసలు ఎంత ఉంటుంది అంటే బిజినెస్ మార్కెట్ వాల్యూ ఎంత వస్తుంది, తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఎంత కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి మళ్ళా పెద్ద ఒక 500 నుంచి 1000 కోట్ల లోపు ఏమైనా చేరుకుంటుందా మార్కెట్ అంతకి అనేది అది చెప్పలేము, మనం వెయిట్ చేసి చూడాలి. ఇకపోతే నైజాం విషయానికి వచ్చేసరికి నైజాం లో బాగా వేయాలని మైత్రి మూవీస్ ప్రయత్నిస్తుంది. ఏషియన్ సునీల్ కూడా ట్రై చేస్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే దిల్ రాజుని ఎందుకు తొక్కాలని చూస్తున్నారు. ఇప్పుడు దిల్ రాజు అనే వ్యక్తి ఈ రోజు తెలంగాణ వ్యక్తి, ముఖ్యంగా మీరు ప్రాంతాలు ఎందుకు తీసుకొస్తారండి అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు కదా, చేయకూడదని అంటే బిజినెస్ అందరం చేయొచ్చు, కానీ ఒక అతను బాగా చేసుకుంటున్నప్పుడు అతను తొక్కేయాలని ఎందుకు అనుకోవాలి, అది తప్పు కదా. ఏమో ఆ విషయంలో ఎందుకో సబబుగా అనిపించట్లేదు. మనం వెళ్ళి అక్కడ బాగా వేయాలని ఆ ఏషియన్ సునీల్ అనుకోవడం, లేకపోతే మైత్రి మూవీస్ అనుకోవడం. గతంలో కూడా మనం దీని గురించి మాట్లాడాము. ఇక్కడ డబ్బు కంటే కూడా ఎవరి స్థానికత వాళ్ళకి చాలా ముఖ్యం. నేను స్థానికత విషయంలో స్థానికతకే ఓటేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఒక చోట ఎక్కడో ఉండొస్తామండి, ఎక్కడ ఎక్కువ సంవత్సరాలు ఉంటే అది మన స్థానికం అవుతుంది కదా. మరి దిల్ రాజు గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మరి ఆయనకి నేను ఇది వేరే వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు ఆయనకేం డబ్బులు లేవా? అది కాదు కదా. నేను అనేది మనం పై చేయి సాధించాలని అనుకోవడం. ఇప్పుడు మార్వాడీస్ విషయంలో మనం మాట్లాడాము, వాళ్ళని బిజినెస్ చేసుకోవద్దని మనం అంటల్లా, కానీ అంతా వాళ్ళ చేతుల్లోకే తీసుకోవాలంటే ఎవడో ఒప్పుకోడు. తెలంగాణ వాళ్ళని కాదని ఎవరు తీసుకున్నా ఎవరు ఒప్పుకోరు. మనం బతకడానికి వచ్చినట్టు ఉండాలనేది నేను చెప్పేది, నా ఉద్దేశం. అది కొంతమందికి నచ్చకపోవచ్చు అది. సో ఇవాళ పెద్ద విషయానికి వచ్చేసరికి ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక అయితే చాలా అంటే 2026లో మనం మనశంకర వరప్రసాద్ గారు అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఒక 300, మనం చెప్పాం ముందే 400 కోట్లు దాటుతుందని. 300 కాదు, 400 నుంచి 500 కూడా వెళ్ళొచ్చు. 400 కోట్లు బిజినెస్ చేసింది. అదే విధంగా ఇవాళ పెద్ద సినిమా తీసుకుంటే అది పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకున్నప్పుడు తండ్రితో పోటీ పడుతున్న తనయుడు కదా, ఇది బాగుంది. అంటే మొన్న ఆయన రై రై పాటకి కూడా మంచి ట్వీట్ చేశారు చిరంజీవి. అదే విధంగా ఇవాళ ఈ మార్కెట్ ఇదంతా చూసుకున్నాక హీ విల్ ఫీల్ హ్యాపీ డెఫినెట్ గా. ఎందుకంటే పుత్రోత్సాహం తండ్రికి అనేది మన్ని మించి మన పిల్లలు ఉంటే ఎవరైనా సంతోషపడతారు. కాబట్టి ఇవాళ పెద్ద అనేది అటు చిరంజీవి గారికి ఇటు రామ్ చరణ్ కి కూడా ఒక మంచి విజయాన్ని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుందని మనం భావించవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు కండిషన్ చూసుకుంటే దాదాపు 300 కోట్ల బిజినెస్ అని వినిపించింది. ఇంకా నార్త్ నుంచి మనకు బిజినెస్ సంబంధించి ఇంకా రిపోర్ట్స్ రాలేదు. సో అక్కడ జరిగితే ఇంకా దాదాపు 500 మార్క్. అంటే మీకు నార్త్ లో కూడా అంటే ముఖ్యంగా యూపీ అటు సైడ్ బానే ఉందని అంటున్నారు మార్కెట్, కానీ ఎంత అనేది ఇంకా మనకు అంచనాలు తెలియలేదు. బట్ సర్టన్లీ రామ్ చరణ్ కి నార్త్ లో కూడా మార్కెట్ వస్తుంది, అది అందులో డౌటే అక్కర్లేదు. మనకి కర్ణాటక ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం, కాబట్టి నార్త్ కూడా త్వరలో తెలుస్తుందని మనం అనుకోవచ్చు. ఓవరాల్ ఎంత అయ్యే అవకాశం ఉంది మేడం? ఒక 500 crores మార్క్ టచ్ ఈజీగా మార్క్ టచ్ అవుతుందండి. మోర్ దాన్ 500 అంటే
నేను బిజినెస్ ఒకటే కాకుండా ఓవరాల్ గా చెప్తున్నాను. ఓకే 500 దాటే అవకాశం అయితే పెద్ద కనిపిస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.